బీటెక్లో జాయిన్ అయ్యే ఏ స్టూడెంట్ అయినా కానీ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి, ల్యాబ్స్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, క్యాంపస్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. బీటెక్లో జాయిన్ అయ్యే పిల్లవాడి యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నాను, పెద్దవాడిని అయ్యాను, 4 yearsలో ఇంజనీర్ అయిపోతాను, పెద్ద కాలేజీలో చదువుతాను, కాలేజీలో ఫెసిలిటీస్ అన్నీ ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. ఏ రేంజ్లో అంటే ఒక బాస్కెట్బాల్ కోర్టు, ఒక క్రికెట్ గ్రౌండు, ఒక ఫుట్బాల్ కోర్టు, ఒక బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ గేమ్స్ అన్నీ, దానితో పాటు ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, కల్చరల్ యాక్టివిటీ, యాన్యువల్ ఫెస్ట్, కాలేజ్ డే, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఇమాజిన్ చేసుకుని జాయిన్ అవుతారు. అలాంటి పిల్లలకు అధునాతన సదుపాయాలతో, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్తో, సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వెల్కమ్ పలికే వన్ అండ్ ఓన్లీ క్యాంపస్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దాని గురించి మనం ఒకసారి చూస్తే 120 ఎకరాల క్యాంపస్, 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్. జస్ట్ ఇమాజిన్ చేయండి, కాలేజ్ బిల్డింగ్స్ కావచ్చు, హాస్టల్ బిల్డింగ్స్ కావచ్చు, ఒక 24 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయబడి ఉన్నాయి. ఒక 120 ఎకరాల విస్తీర్ణంలో ఒక 24 బ్లాకులు, ఒక 24 బిల్డింగ్స్ ఒకే ఏరియాలో ఉంటే ఆ క్యాంపస్ ఎలా ఉంటుంది? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇంజనీరింగ్ కాలేజీ అనగానే ఒక క్యాంటీన్లో సరదాలు, బ్రేక్ టైంలో, లంచ్ టైంలో క్యాంటీన్లో, ఇలా ఇమాజినేషన్లో ఉన్న పిల్లలకు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ 120 ఎకరాల క్యాంపస్లో 24 బిల్డింగ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్యలో ఒక 10 రకాల క్యాంటీన్స్ ఉంటే, క్యాఫ్టేరియాస్ ఉంటే, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, కాంటినెంటల్, చైనీస్, ఫాస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్, కాఫీ డేస్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్, ఒక 10 రకాల ఫుడ్ కోర్ట్స్ ఉంటే, క్యాంపస్లో ఏ కార్నర్కి వెళ్ళినా కానీ ఒక ఫుడ్ కోర్ట్ మనకి స్వాగతం పలుకుతూ ఉంటే, ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ క్యాంపస్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నట్టో ఆలోచన చేయండి. రెండోది, సెయింట్ మేరీస్ కాలేజీలో అధునాతన ఫెసిలిటీస్ ఉన్నాయా అని ఆలోచించే పిల్లలకు ఒకసారి ఇమాజిన్ చేయండి, మన క్లాస్ రూమ్లో చాక్ అండ్ టాక్ మెథడ్ కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్ అయితే, డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది. పిల్లలకు క్లాసులో ఉన్న 60 మందికి విజిబిలిటీతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్ మీద పిల్లలకు ఏదైతే నోట్స్ రాసుకునే అవసరం లేకుండా పీడిఎఫ్ ద్వారా మెటీరియల్ షేర్ చేస్తూ, ఏ రోజుకి ఆ రోజు పిల్లలకు ల్యాప్టాప్స్ ద్వారా క్లాసెస్ చెప్తూ, ప్రాక్టీస్ చేయిస్తూ, క్లాస్ రూమ్లోనే ఏదైతే తన బెంచ్ ఉందో ఆ బెంచ్కే ఒక ఛార్జింగ్ పిన్, ఒక వైఫై పిన్, తనకు ఒక ల్యాప్టాప్, ఎదురుగా డిజిటల్ క్లాస్ రూమ్. అవర్ ఫ్యాకల్టీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ద డిజిటల్ బోర్డ్, వీఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ అవర్ ల్యాప్టాప్ ఎట్ అవర్ క్లాస్ రూమ్ బెంచ్ ఓన్లీ. ఇంతకంటే అధునాతన ప్రత్యేకతల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇవన్నీ చూస్తే ఇంతకంటే అధునాతనంగా ఉన్న క్యాంపస్ గురించి మనము సెయింట్ మేరీస్ కాలేజు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో, అధునాతన సదుపాయాలతో, కొత్తగా ఇంజనీరింగ్ చదవాలనుకునే పిల్లల కోరికలకు, ఆశలకు దగ్గరగా వస్తువులు అందిస్తూ బీటెక్ సీట్లను ఆఫర్ చేస్తున్నప్పుడు సెయింట్ మేరీస్ క్యాంపస్ కంటే అధునాతన ఫెసిలిటీస్ ఉండే క్యాంపస్ ఉందా? ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు నేనేవైతే చెప్పానో, డిజిటల్ క్లాస్ రూమ్ కావచ్చు, 24 బ్లాక్స్ కావచ్చు, 10 క్యాంటీన్స్ కావచ్చు, 10 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, జాయిన్ అయినప్పుడు ఫ్రెషర్స్ డే కాడ నుంచి యాన్యువల్ డే, ఫేర్వెల్ డే, ప్రతి ఒక్క ఈవెంట్కి సంబంధించిన డేటా అంతా క్యాంపస్ విజిట్ చేయడం ద్వారా పిల్లలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏదో మనం చెప్పాం కదా అని చెప్పి ఇమీడియట్గా వచ్చి అడ్మిషన్ తీసుకోండి అని చెప్పాం కదా. సెయింట్ మేరీస్ క్యాంపస్లో ఏమేమి ఉన్నాయో, మనం ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నామో చెప్తాము. దానికంటే ముందు వీఆర్ వెల్కమింగ్ స్టూడెంట్ అండ్ పేరెంట్ టు విజిట్ ద క్యాంపస్. నేను చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇవన్నీ క్యాంపస్లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు వచ్చి చెప్పండి, రమేష్ సార్ చెప్పినట్టు సెయింట్ మేరీస్ క్యాంపస్ అనేక రకాలైన ఫెసిలిటీస్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది. క్యాంపస్ చాలా అందంగా, గ్రీనరీగా ఉంది. ఓ 30 మంది సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు. పిల్లలకి సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ సపరేట్ ఉంది, దాని సెక్యూరిటీ వేరు,
బాయ్స్ హాస్టల్ బిల్డింగ్స్ సపరేట్ ఉన్నాయి, దాని సెక్యూరిటీ వేరు. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి మేము తిని చూసాము. దాంతోపాటు లైబ్రరీ సూపర్గా ఉంది, క్లాస్ రూమ్ ఎక్సలెంట్గా ఉంది, ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, క్యాంపస్ చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. మా పాప బాబు ఇక్కడ చదివితే 4 ఏళ్ళు నేను ధైర్యంగా ఉండొచ్చు, 4 ఏళ్ల తర్వాత నా పిల్లలు 100కి 100% వాళ్ళు అనుకున్న పొజిషన్లో, వాళ్ళు అనుకున్న ఐటీ సెక్టర్లో, వాళ్ళు అనుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అవుతారు. అలా సెటిల్ అవ్వటానికి కావాల్సిన అధునాతన వస్తువులన్నీ సెయింట్ మేరీస్ క్యాంపస్ అందిస్తుంది అని మీరు నమ్మిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత వెళ్ళి 10 మంది పిల్లలకు చెప్పండి. లేదు సార్ మీరు వీడియోలో ఇలా చెప్పారు కానీ వచ్చి చూస్తే మాకు ఇలా అనిపించింది అని అడగండి, దానికి అక్కడే క్లారిఫికేషన్ ఉంటుంది. ఏదైనా చేంజ్ చేయాలి అని ఉంటే ఇమీడియట్గా మాట్లాడి వీడంతా తొందరగా చేంజ్ చేయించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు క్యాంపస్లో ఉన్న పిల్లల యొక్క ధైర్యం ఏంటి అంటే, బైటెక్సెల్ అనే ఒక కంపెనీతో టైఅప్ అయ్యాము. వాళ్ళ డెలివరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇయర్లో ఉన్న పిల్లవాడు కూడా వెయిటింగ్ ఫర్ 4th ఇయర్, తొందరగా నేను 4th ఇయర్కి వెళ్ళిపోతే నాకున్న టాలెంట్కి నేను జాబ్ కొట్టేస్తా. ఇలాంటి ధైర్యంతో ఎందుకున్నారు అని అంటే, కరికులంతో పాటు పిల్లలకు జాబ్ ఎలా కొట్టాలి, జాబ్ కొట్టాలంటే ఎలా రెడీ అవ్వాలి, ఏమేమి నేర్చుకోవాలి, బైటెక్సెల్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది. మీరు క్యాంపస్ విజిట్ చేసినప్పుడు ఈ బైటెక్సెల్ ప్రోగ్రామ్ ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఎలా బైటెక్సెల్ ద్వారా పిల్లలకు 4 ఇయర్స్లో జాబ్ గ్యారంటీగా వస్తుంది. 2025 సంవత్సరంలో 895 పైన ఆఫర్ లెటర్స్ ఇచ్చిన మాట వాస్తవమేనా? ఈ పిల్లల్లో ఎంతమంది వాళ్ళ ఆఫర్ లెటర్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకు వచ్చిన కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ తెలుసుకోండి. మనం చూసే అధునాతన ఫెసిలిటీసు, 100% గుడ్ ఎక్విప్మెంట్, ఎన్విరాన్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రొవైడ్ చేసే క్యాంపసే సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మన టీం మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ పేరు డీటెయిల్స్ చెప్పడం ద్వారా నోట్ చేసుకుంటారు. మీకు ఎలా రావాలో కూడా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్తే ఎలా రావాలి అనే గైడెన్స్ కూడా చేస్తారు. మీరు వచ్చేసరికి మెయిన్ గేట్లో నిలబడి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని క్యాంపస్ మొత్తం చూపించి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి మిమ్మల్ని మళ్ళీ పంపిస్తారు. సో ఎవరైతే ఈ సంవత్సరం తమ పిల్లల యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి సేఫ్, సెక్యూరిటీ అండ్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్తో ఉన్న ఒకే ఒక్క క్యాంపస్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ the number which you are able to see on the screen. Welcome.